క్రియేటివిటీ నేను స్వాతి. ఈ రోజు నేను మీ ముందుకి ఇలా ఎందుకు వచ్చేసానంటే, నేను వేసుకున్న డ్రెస్ చూసారు కదా, ఇది ఏంటంటే నాకు టైట్ అయిపోయిన డ్రెస్ అన్నమాట. అది విప్పుకోవడానికి కూడా ఇంకా స్టిచెస్ లేవు, లూజ్ చేసుకోవడానికి కూడా. అలాంటిది మనకి టైట్ అయిపోయిన డ్రెస్ని, మనకి చాలా ఇష్టమైన డ్రెస్ని మనం చాలా మిస్ అవుతుంటాం కదా, అలాంటి డ్రెస్ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ రేయన్ క్లాత్ డ్రెస్ అండి. పైన అంతా ప్లెయిన్ ఉంటుంది, కింద అనేది ఈ డిజైన్ ఉంటుంది. నేను కింద డిజైన్ యూజ్ చేసుకోవాలని చెప్పి నేను ఇలా స్టిచ్ చేశాను. యాక్చువల్లీ కాలర్ నెక్ డ్రెస్. ఇది కాస్తే మీరు తమిళలో చూడొచ్చు కదా, తమిళలో ఆల్రెడీ నేను మీకు పిక్ షేర్ చేశాను. ఈ ఓల్డ్ డ్రెస్ ఇది ఎలా ఉండేదో దీన్ని నేను చాలా మిస్ అవుతున్నాను. అందుకని చెప్పి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. జీన్ మీద షార్ట్ టాప్ కింద. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఒకవేళ నచ్చింది ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో మీరు చూసేయండి. మీ అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాలేజ్ అమ్మాయిలకి, హౌస్ వైఫ్స్కి, అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది నా ఓన్ థాట్ అండి, ఎక్కడ చూసింది చేసింది కాదు. ఒకవేళ మీకు నచ్చింది ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్. ఇదిగోండి, ఇదే నేను తీసుకున్న నా ఓల్డ్ డ్రెస్ అనమాట. ఇది చూసారు కదా, కాలర్ నెక్ వచ్చి బ్లూ కలర్ లైన్స్ వచ్చాయి, హ్యాండ్స్కి కూడా వచ్చాయి, ఆమోల్స్ దగ్గర కూడా బ్లూ కలర్ లైన్స్. మొత్తం అవన్నీ యూజ్ చేసుకుంటూ నేను జీన్ టాప్ కింద షార్ట్ టాప్ కింద ఎలా మార్చాలో చెప్తున్నాను. ఇప్పుడు డ్రెస్ని ఫోల్డ్ వేసుకున్నాను అనమాట. 2 ఫోల్డ్స్ వేసుకున్నాను, అంటే 4 ఫోల్డ్స్ వస్తుంది కదా మనకి. ఫోల్డ్ వేసుకున్నాను. నాకు పైన పట్టేసిందండి డ్రెస్, అందుకే పైన నేను యూజ్ చేయట్లేదు. కింద అంబ్రెల్లా షేప్ ఉంది కదా, దాన్ని మాత్రం డిజైన్ ఉన్నంత వరకు నేను యూజ్ చేసుకుంటున్నాను. ఎంతవరకు నాకు యూజ్ అయితే, ఎంత పొడుగు వరకు నాకు వస్తే అంత పొడుగు తీసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను ఎంత పొడుగు వస్తే అంత పొడుగు తీసుకుంటున్నాను. అందుకోసం నుంచి నేను ఓల్డ్ టీ షర్ట్ తీసుకున్నానండి. ఆల్రెడీ అది కూడా రేయాన్ క్లాత్. టీ షర్ట్ అయితే మనకి కరెక్ట్గా ఫిట్గా వస్తుంది. మీకు కావస్తే ఏదైనా టాప్ తీసుకుంటే టాప్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కరెక్ట్గా అది ఎంత పొడుగు వరకు షోల్డర్ అయితే మనకి సరిపోతుందో అంత పొడుగు తీసేసుకున్నాను నేను డ్రెస్కి. ఎంత పొడుగు వస్తే అంత పొడుగు తీసుకున్నాను. యాక్చువల్లీ మరీ అంత షార్ట్ కాకుండా టీ షర్ట్లా కొంచెం పొడుగు, అంతే. దానికోసం తీసుకున్నామాట. సరిపోయింది చూసారు కదా, ఇక్కడ షోల్డర్ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ నుండి అయితే మనకి సరిపోతుంది. పైకి అయితే మళ్ళీ నాకు ఆమోల్స్ అన్నవి టైట్ అయిపోతాయి. అందుకని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను టీ షర్ట్ అనేది. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం పెద్ద చేయాల్సింది ఏం లేదండి. షోల్డర్ అవి ఎలా ఉన్నాయో, టీ షర్ట్కి ఎలా ఉన్నాయో షోల్డర్, ఆమోలు అన్నీ కూడా డ్రా చేసేసుకోవడమే. ఆ నడుము కూడా మనకి ఆ టీ షర్ట్ షేప్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవడమే. నేనైతే కటింగ్ అయితే చేయట్లేదు, అలా డ్రా చేస్తున్నాను జస్ట్ అంతే. ఓకేనా. మనం కావస్తే తాడులా కూడా పెట్టుకోవచ్చు. ఇది అంబ్రెల్లా షేప్ కాబట్టి తాడులా, వెనకాల తాడులా పెట్టుకోవచ్చు, లేకపోతే సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం, మనం వ్యూ బట్టి చేసుకోవచ్చు అనమాట. ఆమోల్ దగ్గర, షోల్డర్స్ దగ్గర నేను మార్క్ చేసేసుకున్నాను ఎలా ఉన్నది అలాగా. అలాగే నెక్ కూడా, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ నేను ఒకటే డీప్ తీసుకున్నానండి. ఎక్కువ డీప్ కాకుండా ఒకే డీప్ తీసుకున్నాను. ఇప్పుడు స్క్వేర్ బాక్స్లా గీసేసుకుంటున్నాం, ఎల్ షేప్ గీసేసుకుంటున్నాం. మనం పెట్టుకున్న మార్క్స్ బట్టి ఎల్ షేప్ గీసేసుకుని కర్వ్లు తిప్పుకుంటున్నాను చూడండి. జస్ట్ ఒక 1 ఇంచ్ కర్వ్ ఆమోల్ దగ్గర భుజాలు కలిపేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, అది కూడా షేప్ గీసేసుకున్నాను. మీకు ఏ షేప్ కావస్తే ఆ షేప్ గీసుకోవచ్చు. ఓకేనా. అంతా ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడం. ఇందులో పెద్ద కష్టపడవలసింది ఏం లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది మన ఇష్టం, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఏమైనా ఓల్డ్ డ్రెస్సులు ఉంటే ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. మన డ్రెస్సులు మన పిల్లలకు కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి చాలదు, ఇప్పుడు నాకంటే ఇది సరిపోయింది. ఒకవేళ నాకు చాలకపోతే మా పాపకి చేసేద్దాం నేను, ఫ్రాక్ లాగా కానీ ఇంకేదైనా టాప్ లాగా కానీ. అలా మీరు కూడా మీ వ్యూస్ బట్టి, మీ థాట్ బట్టి, నేను ఇచ్చే ఈ చిన్న ఐడియాతో మీరు మీ వ్యూకి, మీ థాట్కి, మీ క్రియేటివిటీ తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. చూడండి, మన టాప్ రెడీ అయిపోయింది చూసారా. సైడ్స్ కూడా నేను కట్ చేయలేదు కాబట్టి టాప్ రెడీ అయిపోయింది. ఆ డిజైన్కే నేను పడిపోయానండి. ఆ డిజైన్ నాకు చాలా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే పిచ్చిగా నచ్చింది డిజైన్. పెయింటింగ్ అనమాట అది. యాక్చువల్లీ ట్రైన్ వస్తున్నట్టు దాని పొగ అంతా కూడా పెయింటింగ్ అనమాట. అది పెయింటింగ్, ఆ డిజైన్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు పైన ఉంది కదా, పైన నేను ఈ డ్రెస్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, అదే ఓపెన్ చేసేసి ఈ టాప్ హ్యాండ్స్ కింద వేసేస్తున్నాను. మళ్ళీ వేరేగా కట్ చేసుకోవడం కాకుండా ఆ హ్యాండ్స్ ఓపెన్ చేసేసి ఈ టాప్ హ్యాండ్ కింద యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి మన టాప్, కట్ చేసుకున్న టాప్ ఇది. నేను హ్యాండ్స్ కూడా విప్పేసాను అనమాట. జస్ట్ తాడు అదే దారాలు ఇప్పేసుకుంటే సరిపోతుంది, హ్యాండ్స్ ఓపెన్ అయిపోతాయి కదా. హ్యాండ్స్ కూడా ఇప్పేసాను. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లైన్స్లా ఇచ్చాడు కదా మన దీనికి, అవి కూడా నేను ఈ టాప్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూడండి కరెక్ట్గా సరిపోయి మన టాప్కి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను కట్ చేసి తీసేసుకుంటున్నాను అనమాట. మన టాప్ గురించి యూజ్ చేసుకోవడానికి ఏది కూడా అనర్హం, ఏది కూడా మనకి వేస్ట్ అయితే అవ్వదండి. ప్రతిదాన్ని మన క్రియేటివిటీకి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ యువతల వైపు ఉంచేసి నేను కట్ చేసేసుకుంటున్నాను. అవి
ఆ లైన్స్ ఆ పైపింగ్లు ఉన్నాయి కదా హ్యాండ్ ఆమోల్ పైపింగ్లు అవి అలా నెక్కి వేద్దామనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నేను కట్ చేసేసుకుంటున్నాను. అలాగే మన కాలర్ నెక్ ఉంది కదా నెక్ పార్ట్ కూడా నేను అలాగే యూజ్ చేస్తున్నాను. అది కూడా కట్ చేసి తీసేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా. ఈ బటన్స్ ఇచ్చాడండి దీనికి, ఆ బటన్స్ కూడా నేను కట్ చేసి తీసేసుకుంటున్నాను. అవి కావస్తే మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు. నేనైతే స్టిచ్ చేయలేదు బటన్స్, కావస్తే మనం బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మన థాట్ని బట్టి మన క్రియేటివిటీని బట్టి ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెక్ పార్ట్ కూడా నేను కట్ చేసి తీసేస్తున్నాను. కాలర్ నెక్ కదండి, నెక్ పార్ట్ కూడా కట్ చేసి తీసేస్తున్నాను. ఏది కూడా మనం వేస్ట్గా పోనివ్వక్కర్లేదండి, ప్రతి దాన్ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇవి ఎలా యూజ్ చేశానో మీకు ఆల్రెడీ నేను వేసుకున్న డ్రెస్లో మీకు తెలిసిపోయి ఉంటుంది. అలా యూజ్ చేశాను. కాలర్ అన్నది ఫ్రంట్ వైపుకి ఈ హుక్కు బటన్లా పెట్టాను కదా దానికి యూజ్ చేశాను అనమాట. కాలర్లో ఒక హాఫ్ పార్ట్ యూజ్ చేశాను. అలాగే ఆమోల్స్ ఎంచి నేను నెక్కి పైపింగ్లా యూజ్ చేశాను. మళ్ళీ వేరే పైపింగ్లు అవి అక్కర్లేకుండా యూజ్ చేశాను. ఓకేనా, అయిపోయింది, కట్ చేసి తీసేసుకున్నాం. ఇవి మనం ఎలా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మన స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనా, బాయ్. ఇప్పుడు చూడండి మన పార్ట్ ఇదండి, మన టాపు సైడ్లు స్టిచ్ చేయలేదు, కట్ చేయలేదు. నేను స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మన థాట్ని బట్టి మన క్రియేటివిటీని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేయాలంటే అలాగా. ఇప్పుడు నేను ఆమోల్స్ దగ్గర బ్లూ కలర్ పైపింగ్ కట్ చేసి తీసుకున్నాను కదా, దాన్ని ఏమొచ్చి ఎడ్జెస్ ఉన్నాయి కదండి, మరి ఎడ్జెస్ చిరాగ్గా ఉంటాయి కాబట్టి అవి ఫోల్డ్ చేసి నేను కుట్టేస్తున్నాను. ఎడ్జెస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అది రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. అప్పుడు మనకించి డోరీలా తాడ్లా తయారవుతుంది. అది డైరెక్ట్గా మనం డ్రెస్ నెక్కకి పెట్టేసి కుట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అయిపోతుంది అప్పుడు మన పని. తిప్పుకునే దానికన్నా ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇవి షేపుల్లో ఉన్నాయి కదండి, ఆల్రెడీ ఒక షేప్లో ఉన్నాయి కదా, అందువల్ల తేడా వస్తుంది అటు ఇటుని. అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మీరు కావస్తే డైరెక్ట్గా దాని మీద పెట్టి తిప్పుకోవాలంటే తిప్పుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ కొంచెం చాలా నీట్గా వచ్చేసింది మన డోరీలాగా తాడు. ఇది జస్ట్ దీని మీద ఇలా పెట్టేసి కుట్టేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఏం చేస్తాం అంటే మన రాంగ్ సైడ్ 2 ఫోల్డ్స్ వేసి కుట్టేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా అలాగే 2 ఫోల్డ్స్ చిన్న మడతలు వేసి కుట్టేసుకోవడమే. యాక్చువల్లీ ఇది రేయాన్ క్లాత్ కాబట్టి సాగుతుంది, పర్వాలేదు. బాగానే ఫోల్డ్ వేసుకుని కుట్టుకోవడానికి బాగానే ఉంటుంది. ఏదైనా కూడా సన్న ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి నీట్గా వేసేసాను కదా. ఇప్పుడు మన తాడు ఉంది కదా, ఆ తాడు ఇలా పెట్టుకుని కుట్టేసుకోవడమే. దాని మీద ఆల్రెడీ మనం కుట్టుకుని ఉంచుకున్న తాడు దాని మీద పెట్టేసుకుంటున్నాను పైపింగ్. అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా సేమ్. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కుడుతున్నాను కదండి, బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవడమేనండి, పెద్ద ఇష్యూ కాదు. బ్యాక్ నెక్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఎక్సెస్ ఉన్నాయి కదా, ఎక్సెస్ నేను కట్ చేసి తీసేస్తున్నాను. చూడండి మన నెక్ ఎంత నీట్గా వచ్చేసింది కదా, మంచి లుక్ వచ్చేసింది. మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోక్కర్లేదు, అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ. చూడండి కుట్టేసాను కదా, చాలా నీట్గా వచ్చింది. మనకు కావస్తే ఇలా ఉంచుకోవచ్చు, మామూలు ప్లెయిన్గా ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఇలా పైపింగ్స్ వేసుకోవచ్చు. ఎలాగా ఉన్నదిగా వేస్ట్ చేసుకోవడం అందుకని నేను ఇలా చేస్తాను అనమాట. ఇది చూసారు కదా మన కాలర్ అండి, డ్రెస్ది కాలర్ కూడా నేను రా ఎడ్జెస్ అన్నది లోపలికి వైపుకి పెట్టేసి కుట్టేస్తున్నాను. ఒకవైపు ఫినిషింగ్ ఉంటుంది, ఇంకోవైపు ఫినిషింగ్ ఉండదు కదా, అందుకని అదేంచి లోపల వైపు పెట్టి ఇలా కుట్టేస్తున్నాను. ఇది కూడా ఒక పైపింగ్, ఒక డోరీ పైపింగ్లా తయారైపోతుంది. దీని నుంచి మన నెక్కి ఫ్రంట్ డిజైన్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎక్సెస్ అంతా కూడా నేను కట్ చేస్తున్నాను. కట్ చేసేసి మనం యూజ్ చేసుకోవడమే. కిందన ఒక సమోసా షేప్ వచ్చేటట్టు కిందన ఫోల్డ్ చేసి కుట్టుకుని అది దానికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మన నెక్కి ఎంత పొడుగు వరకు సెంటర్లో చూసుకొని ఎంత పొడుగు వరకు కావాలో అంత పొడుగు తీసుకుని కట్ చేసేసుకోవచ్చు. నాకు ఇంత పొడుగు అయితే సరిపోతుంది అనిపించింది, అందుకని చెప్పి ఇక్కడ పెట్టేసి ఇగో చూడండి ఇలా సమోసా షేప్ ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టేసి కుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేసింది, నీట్గా ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం డ్రెస్ మీద కుట్టేసుకుందాం. డ్రెస్కి సెంటర్లో కరెక్ట్గా సెంటర్ వస్తుందో లేదో చూసుకొని సెంటర్లో అటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు కావస్తే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఎలాగా ఉందిగా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి నేను ఇలా కుట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్ని డ్రెస్సెస్ ఇలాగే వస్తున్నాయి కదా, ప్రతి డ్రెస్కి ఇలాగే డిజైన్ వస్తుంది కదా, అందుకని చెప్పి వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి నేను కుట్టేస్తున్నాను. ఓకేనా, రేయాన్ క్లాత్ కదండి, జారిపోతుంది, సాగిపోతుంది.
ఇలా రౌండ్గా ఫస్ట్ పైన స్టిచ్ వేస్తే మనకి జారిపోకుండా ఉంటుంది. స్టిచ్ వేసిన తర్వాత సెంటర్కి వస్తుందో లేదో చూసుకొని అది అలా పెట్టుకుని మొత్తం అంతా కూడా స్టిచ్ వేసేసుకోవడమే. నేను వేసేస్తున్నాను చూడండి. మొత్తం 4 వైపులా కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇదిగోండి అయిపోయింది. ఆల్మోస్ట్ 4 వైపులా కూడా నేను స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం భుజాలు కలుపుకోవడమేనండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా, నెక్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏంటంటే మన రైట్ సైడ్లో మన రైట్ సైడ్ రెండు ఒకవైపు పెట్టుకుని రాంగ్ సైడ్ మన డ్రెస్ రాంగ్ సైడ్ వెనకాతల వైపు స్టిచ్లు వేసేసుకుని భుజాలు కలుపుకుంటున్నాను అనమాట. మనం భుజాలు కట్ చేసే ఉన్నాయి కదా, సైడ్లు అంటే కలిపేసి ఉన్నాయి కానీ భుజాలు కట్ చేసే ఉన్నాయి కదా, అందుకని భుజాలు కలుపుకుంటున్నాను. 2 భుజాలు కలిపేసుకున్న తర్వాత మన చేతులు ఆల్రెడీ కుట్టినవే ఉన్నాయి, కిందన ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టినవే జస్ట్ విప్పేసాం. అవి తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసేసుకోవడమే, చేతులు అటాచ్ చేసేసుకోవడమే. యాజ్ యూజువల్ నేనైతే సెంటర్ నుండి స్టార్ట్ చేసి ఈ చివర ఆ చివర కుడతాను కదా, అలాగే మీరు కుట్టేసుకోవడమే. హ్యాండ్స్ అన్నది చూడండి మన టాప్ ఇలా రెడీ అయిపోయింది. మీకు కావస్తే ఇలా వదిలేసుకోవచ్చు, అంటే ఆమోల్స్ మాత్రం ఫోల్డ్ చేసి కుట్టేసుకుని వదిలేసుకోవచ్చు. స్లీవ్లెస్ యూజ్ చేసే వాళ్ళు, స్లీవ్స్ కావాలనుకున్న వాళ్ళు మన డ్రెస్ స్లీవ్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి కుట్టేసుకోవడమే. నేను స్లీవ్స్ కుట్టేస్తున్నాను చూడండి. 2 స్లీవ్స్ కూడా నేను కుట్టేస్తున్నాను. సెంటర్ నుండి స్టార్ట్ చేసుకుని కుట్టేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతాయి. కరెక్ట్గా ఎందుకు చాలవండి, మన మెజర్మెంట్స్ ప్రకారమే మనం కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయే స్లీవ్స్ అన్నవి కూడా. 2 స్లీవ్స్ కూడా జాగ్రత్తగా కుట్టేసుకోండి, అటు ఇటు. ఎలా అనిపించిందని, మీకు మంచిగా అనిపించింది? యాక్చువల్లీ నేను ఎప్పుడు నుండో కుడదాం అనుకుంటున్నానండి, అస్సలు నాకు టైం చాలట్లేదు. ఈ ఎట్టకేలకి ఈరోజు మీకు చెప్పడం అయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టాప్ అయితే మాత్రం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రేయన్ క్లాత్స్ అనేవి చాలా కంఫర్ట్ ఉంటాయండి, డైలీ వేర్కి కానీ ఏమైనా ఆఫీస్ వేర్కి కానీ చాలా కంఫర్ట్ ఉంటాయి. కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటాయి రేయన్ క్లాత్స్ అనేవి. నాకు ఈ ప్రింటింగ్ అన్నది బాగా నచ్చి నేను ఈ డ్రెస్ని ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే అలా 2 హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదండి. కుట్టేసుకున్న తర్వాత అయిపోయింది. మన సైడ్లు కలుపుకుంటే మన టాప్ అన్నది రెడీ అనమాట. ఇది కొంచెం చూడండి, హ్యాండ్స్ కుట్టేసుకున్నాం, సైడ్లు కలుపుకోవాలంతే. సైడ్లు కలుపుకోవడం అంటే ఆల్రెడీ కలిపే ఉంది కదా అనుకోవచ్చు, అంటే కలపాలండి, అంటే మన సైజుకి తగ్గట్టు కలుపుకోవాలి. బటన్స్ కాస్తే ఇలా బటన్స్ కూడా కుట్టేసుకోవడం. చూడండి, యాక్చువల్లీ నేను మీకు ఇందాకలే అది ఎలా డ్రా చేయాలో చెప్పేసాను. నడుముది ఆల్రెడీ డ్రా చేసుకున్నాను, కానీ ఒకసారి మీకు ప్రాపర్గా అర్థమవుతుందని మళ్ళీ టీషర్ట్ పెట్టి నడుము డ్రా చేసి చూపెడుతున్నాను. ఇలా మన హ్యాండ్స్ నుండి నడుము వరకు 2 వైపులా నడుము అలా కుట్టేసుకోవడమే. మీకు ఎక్సెస్ కావాలంటే కట్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకవైపు కుట్టేశాను, సేమ్ రెండో వైపు కూడా అలాగే కుట్టేసుకోవాలి. మన షేప్ ఎలా డ్రా చేసుకున్నా అలా కుట్టేసుకోవడమే. చూడండి, మన టాప్ రెడీ అయిపోయింది. ఇది వేసుకుని కూడా చూపెడతాను ఎలా ఉందో. ఒకవేళ మీకు ఇది నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.